అందరికీ నమస్కారం. దండం పెట్టండి రా. అసలే దేవుడి సిరీస్ భక్తి శ్రద్ధలతో చేయాలి. మనం ఏ పనికైనా మొదట పూజించేది ఆ విఘ్నేశ్వరుణ్ణే. విఘ్నాలను తొలగించే ఆ వినాయకుడి ఆశీస్సులతో మన ఫ్యామిలీ మోజీ మొదటి సిరీస్ మీ ముందుకొచ్చింది. ఆయన దీవెన మన ఫ్యామిలీ మోజీ మీద, వీడియో చూస్తున్న మీ అందరి ఫ్యామిలీల మీద ఉండాలనేదే మా ప్రార్థన. మా ప్రయత్నం మిమ్మల్ని నవ్వించాలని, మా ప్రయాణం మీకు చేరువవ్వాలని. ఆ దేవుడి అనుగ్రహం అయితే తోడైంది. ప్రేక్షక దేవులైన మీ అనుగ్రహం మా పైన ఎల్లప్పుడూ ఉండేలా ఒక లైకు, షేరు, హైపు, కామెంటు చేసి మీ ఆశీస్సుల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద కురిపించాలని కోరుకుంటున్నాము. ఓం విఘ్నేశ్వరాయ నమః. రాత్రి జరిగింది నిజమో అబద్ధమో అర్థం కావట్లేదు. జరిగింది అబద్ధం అనుకుంటే నేను డోర్ తెరిచి అరవడం, భయపడ్డం మా అమ్మ నాన్న చూశారు. పోనీ నిజమే అనుకుంటే ఎక్కడుందో కూడా తెలియని మా ఇంటికి వచ్చి బాలిగాడు ఎందుకు భయపెడతాడు? ఒకవేళ వీడు నన్ను సీక్రెట్గా ఫాలో అవుతున్నాడా ఏంటి? చందాకి 5,000 ఇచ్చినోడికి ఒకరిని చంపేసేలా భయపెట్టడం లెక్కే కాదు. ఏంట్రా కనెక్షన్ పీకేసిన స్పీకర్లా సౌండ్ లేకుండా నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు? ఏం లేదురా సీను. మరి ఫేస్ ఎందుకు మూగపైన మైక్ సెట్లా పెట్టావు? వాడి ఫేస్ని ఏకిచ్చినా హాయిగా మార్చలేదురా సీను. ఎక్స్ప్రెషన్ని కూడా ఆపరేషన్లా ఫీల్ అవుతాడు. వీడి ఫేస్ ఇలా కాకపోతే ఇంకెలా ఉంటుంది? నా ఫేస్ కట్కే పేర్లు ఎడతావరా నువ్వు? ఎవరో లాగి పెట్టి కొడితే కట్టు కట్టినట్టు ఉంటుంది. నీది ఫేస్ కట్ ఏంట్రా? అంతేలేరా, మీ ఇద్దరు గుడి ముందరా ఎడంకాలు చెప్పు కుడికాలు చెప్పులా జతైపోయి నన్ను మాత్రం కోతి కొదిలేసిన కొబ్బరి చిప్పలా ఏడిపిస్తారా? రే నీ నసుగుడు ఆపి ముందు ఏమైందో అది చెప్పు. అర్ధరాత్రి అందరూ పడుకున్నాక మెల్లగా నిద్ర వచ్చిందా? కాదురా, మెల్లగా డోర్ కొట్టిన సౌండ్ వచ్చింది. పడుకునే ముందు ఏ సినిమా చూసావురా? సినిమా కాదురా బాబు, చవితి రోజు ఏమైనా చందమామని చూసావేంట్రా? లేదే. మరి చిన్న మీద చితికిపోయినట్టు ఆ మాటలేంటి? రాత్రంతా బాలుగాడు మాతోనే ఉన్నాడు, మాతోనే పడుకున్నాడు. ఇక మీ ఇంటికి ఎలా వస్తాడురా? వచ్చాడురా. క్యూట్ గా కళ్ళల్లోకి చూస్తూ నవ్వుతూనే కాశ్మోరలా మారిపోయాడు. కాశ్మోర లేదు, కరేపాకు లేదు. ఇప్పుడే అడిగి తేల్చేస్తాను. బాలు బాలు, రాత్రి నువ్వు ఇంటికి వెళ్ళావా? నేనా? లేదే. మనం రాత్రి కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడేగా పడుకున్నాం. అవును బాలు, నిన్న రాత్రి నీలాంటోడే వీడికి ఎదురొచ్చి భయపెట్టాడంట. అవునా? అవును బాలు, చీకట్లో సరిగా కనపడలేదంట. అది నువ్వేనేమో అనుకుని తెగ భయపడిపోతున్నాడు వీడు. రాత్రంతా నువ్వు మాతోనే ఉన్నావని చెప్తున్నాను. నేను పందిరిలోనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు. ఆ విషయం నేను వీడికి అర్థమయ్యేలా చెప్తాలే, నువ్వు వెళ్ళి పని చూడు. విన్నావేంట్రా? ఆడు పద్ధతిగా నిన్న మాతోనే భోంచేసి ఇక్కడ పడుకున్నాడు. నువ్వు ఏదో చూసి ఇంకేదో ఊహించుకొని మనకి 5,000 చందా ఇచ్చినోడి మీద అబండాలు వేయడానికి తయారైపోయావు. అంతే అంటావా? నీ అనుమానం పక్కన పెట్టి పందిరిలో అవ్వాల్సిన పనులు చూడు. నేను రాహుల్ గారి ఇంటికి వెళ్ళి స్నానాలు చేసి వస్తాం. ఏరా పనులు ఎలా సాగుతున్నాయి? పనులన్నిట్లోనూ మైదా పిండి కలిపానండి, బాగానే సాగుతున్నాయి. మొన్న పనుండి రావడం కుదరలేదు, పందిరి బాగానే వేశారే. మరేమనుకున్నారు? తాగేది బోరు నీరే అయినా ఇంజనీర్ కున్నంత తెలిస్తే ఎట్లున్నాయి నాన్నగారు నాకు. సరిగ్గా పళ్ళు తోముకోవడం రాదు, ఈడు పందిరేసాడంట.
10 మంది కలిసి చేస్తున్నామన్నారు, పందిర్లో ఒకరు కూడా లేరేంట్రా? సీనుగాడు, కొండగాడు, అదే రాహుల్ గాడు ఇంటికెళ్ళారు నాన్నగారు. అయితే ముగ్గురే కదరా, మిగతా 7 ఎక్కడా? 10 మంది కలిసి చేస్తామంటేనే పర్మిషన్ ఇచ్చాను. మీ ముగ్గురే పందిర్లో కూర్చొని ఆటలాడుకుంటానంటే కుదరదు. పండగని 3 రోజుల్లో పూర్తి చేసేయండి. మరి 3 రోజులా నాన్నగారు? కుదరదండి. కూసాలు కదిలిపోతాయి. నవ్వుతున్నావా నాన్నగారు? మేము ముగ్గురమే కాదండి, అదిగో అక్కడ ఉన్నారు కదా, అతను కూడా మా గ్రూపే. అయినా 4 కదరా. అంటే ఇతను ఒకడే కాదండి, ఇతని ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ ఉండడానికి టైం లేక ఇదిగో ఇతన్ని పంపించారు. అవునా? అవును, నేను, మా అమ్మ, మా నాన్న, మా వాహనాలన్నీ ఇతనితోనే ఉన్నాయి. వాహనాలు మనుషులు ఎలా అవుతాయిరా? అందరూ మీలా ఉండరు కదండి, వస్తువుల్ని వాహనాలను కూడా మనుషుల్లా ప్రేమించే వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళు 6, మీరు 3, మొత్తం 9. మీ లెక్కల్ని మార్కెట్లో ఉపయోగించండి, ఇక్కడ మనుషుల మీద కాదు. బాలు, నీకు బ్రదర్లు ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరు? ఉన్నారంట నాన్నగారు, మొత్తం 10. మీ లెక్క తేలిపోయిందిగా, బయలుదేరండి. నిన్నేమో పందిరి మందే అన్నావు, ఇప్పుడు 10 మంది అంటున్నావేంట్రా? అలా అన్నానే అమ్మా, లేకపోతే మీ ఆయన భయానా పండగని 3వ రోజే ముగించేయాల్సి వస్తుంది. ఇక్కడ పండగ చేస్తోంది ఈ 3 మునగాలేనే. మిగిలిన 7 మందికి ఆధార్ కార్డు, పాన్ కార్డు అదిగో అక్కడ ఉన్నాడు కదా, అతనే. నువ్వు ప్రశాంతంగా ఇంటికెళ్ళి పందిరికి కావాల్సిన ప్రసాదాలు రెడీ చేసేయి. రేయ్, జనాలు వచ్చే టైం అయింది, నేను ఇంటికెళ్ళి ప్రసాదాలు తీసుకుని వస్తాను. ఒక్కడివే వెళ్ళి ఏం తీసుకొస్తావురా? తోడుగా బాలుని తీసుకెళ్ళు. మా ఇంటికి నేను వెళ్ళడానికి తోడెందుకురా? తోడు పంపుతుంది నీకోసం కాదు, ప్రసాదాల కోసం. నువ్వు ఒంటరిగా ఇంటికెళ్ళి తిరిగి వచ్చాక చెప్పి ఒంటికన్ను రాసేసాడు కథలు మేము వినలేం. బాలు, నువ్వు వీడి వెంట వెళ్ళు. అమ్మా, ప్రసాదాలు రెడీ అయ్యాయా? అయిపోయాయిరా, తీసుకెళ్ళు. ఏయ్ ఆగు, ఇదిగో నేను కూడా స్వీట్ బాక్సులు తెప్పించాను, ఇవి కూడా తీసుకెళ్ళు. ఓహో, పోటీ అన్నమాట. ఫోన్లే, మనకైనా కలిసి వచ్చింది. పొట్టలో ఏంటి పేగులన్నీ పరుగు పందాలు పెడుతున్నట్టు ఇలా ఉంది? బాలు, ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. భూలోకానికి వచ్చాక మొదటిసారి ఆకలవుతుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది. అయినా ఈవిడ నాకు పెడుతుందో లేదో. ఏమైంది బాబు? ఏం లేదమ్మా. ఏం లేకపోవడం ఏంటి? నీ మొహంలో ఆకలి కొట్టొచ్చినట్టు కనపడుతోంది. ఇంతకీ ఏమైనా తిన్నావా లేదా? చాలా మొహమాటస్తుడిలా ఉన్నావు, తీసుకో తిను. ఇదిగో ఇది కూడా తిను. నా ఆకలిని మీ ఇద్దరు పార్వతీ పరమేశ్వరులా ఆదుకున్నారు. ఆకలి ఆది దంపతులకే కాదు, అది మోసిన అమ్మకు కూడా తెలుస్తుంది బాబు. నువ్వు తిను. అవును, అమ్మకే కాదు నాన్నకు కూడా తెలుస్తుంది. బిడ్డ ఆకలి తెలుస్తుంది కానీ భార్య మనసు మాత్రం తెలీదు. ఆ మనసు నిండా నా కళ్ళకు ముసుకేసే ఆలోచనలే ఉంటే ఇంకేం కనిపిస్తాయి? ఇందాక పరమేశ్వరుడితో పోలిస్తే ఓ పొంగిపోయారు. ఏనాడైనా పరమేశ్వరుడు పార్వతీదేవి మాట కాదన్నాడా? పార్వతీదేవి ఏనాడైనా ఇలా పరమేశ్వరునికి ఎదురు సమాధానం ఇచ్చిందా? ఇంతవరకు బానే ఉన్నారు, మళ్ళీ మొదలెట్టేశారా? ఆగండి, ఇందాక ఆకలి తీర్చిన మీరే ఇప్పుడు కేకలు పెడుతున్నారే. మాటకు పై మాట గొడవని పెంచుతుందే కానీ తుంచదు. ప్రశాంతంగా ఆలోచించండి. ప్రశాంతత అంటే గుర్తొచ్చింది, అంతా ఈ ఎదవగాడి వల్లే.
ప్రశాంతతని ప్రశాంతత చేసి మా ఇద్దరి మధ్య చిచ్చులు పెట్టాడు. కల్లోలాలు ఆ కైలాసవాసన కూడా తప్పలేదు. సతీభియోగం నుంచి పార్వతిని పొందే వరకు ప్రశాంతతే లేదు. తానుండగా తలపై గంగను మోసినందుకు పార్వతీదేవేం ఊరుకోలేదు. అసలే ఆవిడ శక్తి స్వరూపిణి. ఇక కోపం వస్తే ప్రళయమే. భర్తకు వడగాలులు వీచినా పర్లేదు, కానీ వేరే ఆడగాలి తగిలితే ఏ భార్య ఊరుకోదు. అలాంటిది ఏకంగా తలపైనే మోసేస్తుంటే కోపాగ్ని రగలకుండా ఉంటుందా? తను గంగని తలపై మోయడం కంటే పార్వతీదేవి తన మనసులో మోస్తున్న బరువుని భరించలేకపోయాడు ఆ పరమేశ్వరుడు. అలిగిన శ్రీమూర్తికి ఆలింగనం కంటే అరుదైన గౌరవంగా తన అర్ధ శరీరాన్ని సమర్పించి అర్ధనారీశ్వరుడై అలగను అస్తమించేలా చేశాడు. తెలిసిన స్టోరీనే అయినా భలే కనెక్ట్ అయ్యేలా చెప్పాడు. నిందలను మాత్రమే తలకెక్కించుకుంటే నిజాలు మనలో సగభాగమైనా సరే గుర్తించలేము. వీళ్ళేంటి బెల్లం కొట్టిన రాయలా ఇలా ఉండిపోయారు? నువ్వెంత చెప్పినా వాళ్ళంతే బాలు. పద, ప్రసాదం పందిరికి పట్టుకెళ్దాం. ఎరా, ఎవరైనా వచ్చారా? వచ్చారా? ఆహా, ఎవరొచ్చారు? ఇప్పుడే నువ్వు బాలే వచ్చారు. ఇంతకీ ఏం తెచ్చావురా చేంటి? కూర కట్ట తెచ్చానురా. ఇద్దరు మేకలా మారిపోయి పీక తినండి. అయినా పందిరి దగ్గరికి జనాలు రాకపోవడం ఏంట్రా? ఊర్లో వాళ్ళకి మనం పండగ చేస్తున్నామని తెలుసా తెలీదా? ఒరే రాహుల్, ఆ మైక్ అందుకో. మన కాలనీ ప్రజలందరికీ విజ్ఞాన దీప్తి. ఒరే, అది విజ్ఞాన దీప్తి సునైన దీప్తి కాదురా, విజ్ఞప్తి. అదే అదే విజ్ఞప్తి ఏమనగా, ఇక్కడ పందిరుంది, పందిరిలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎదురుగా నలుగురు యువకులు ఉన్నారు. వాళ్ళ ముందర వేడి వేడి ప్రసాదాలు ఉన్నాయి, కానీ భక్తులే లేరు. ఒరే, కొంచెం సున్నితంగా మాట్లాడరా. సున్నితంగా మాట్లాడడానికి, సున్నమేసి మాట్లాడడానికి మనం తమలపాకులు కాదు, యూత్ లో ఉన్న యువకులం. పాలలో బూస్ట్ బోర్నవిటా తగ్గినా పర్లేదు, పందిరిలో భక్తులు అస్సలు తగ్గకూడదు. కావున మేము చెప్పొచ్చేది ఏంటంటే, చొక్కాకి గుండి ఉన్న ప్రతి మగాడు వచ్చి మన పందిరి గుండీని నింపాలి. కొప్పేసిన ప్రతి మహిళ స్టార్ మహిళలా మన పందిరిలో పూజలు చేయాలి. పట్టుకోరా కొండగా, పరిగెత్తుకుంటూ వస్తారు ఇప్పుడు. A few minutes later. ఎవరో ఎగేసుకొని వస్తారని చెప్పాడు, నరికేయాలి అన్ని. నేను కంటెంట్ కరెక్ట్ గానే ఇచ్చాను కదరా, మరి ఎందుకు కనెక్ట్ అవ్వలేదు? నువ్వు విజ్ఞాన దీప్తి అన్నప్పుడే వీడెవడో విజ్ఞానం లేనోడు అనుకుని డిస్కనెక్ట్ అయిపోయి ఉంటారు. వస్తున్నారు వస్తున్నారు, రండి రండి. రే రాహుల్, నువ్వు హారతి పల్లెంలో కర్పూరం బిల్లలి. బాగుంది, పందిరి బాగుంది బ్రో. వచ్చి వినాయకుని చూడండి బ్రో, ఇంకా బాగుంటాడు. ఆగు బ్రో, 4 రీల్స్ తింపని. నాకు ఇక్కడ రీల్ తీయవే. ఏంట్రా వీళ్ళు, వినాయకుడి కోసం వచ్చారా లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కోసం వచ్చారా? భక్తిని దేవుడికి చూపించడం మానేసి ఇదిగో ఇలా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో జనాలకు చూపిస్తున్నారు. ప్రేక్షకులే మాకు దేవుళ్ళు బ్రో. ఈ ప్రేక్షకులు ముఖ్యది ఈ దేవుణ్ణే బ్రో. యూ సిల్లీ బ్రో, బాయ్ బాయ్. రీల్ బాగా వచ్చింది, పదవే బ్రో, ప్రసాదం పెట్టండి. అందరికొచ్చి బొట్టు పెట్టలేదు కానీ ప్రసాదం పెట్టాలంట. ఎల్లు. ఒరే, భక్తులు తరలొస్తున్నారా. రే రాహులు, హారతి పల్లెంలో కర్పూరం పిల్లలతో పాటు అగరబత్తులు కూడా వెలిగించు. చేతిలో కవర్లు కూడా ఉన్నాయి, అందరికి ప్రసాదాలతో వచ్చినట్టున్నారు. తీసుకోండి బాబు. ఇంతమంది ప్రసాదాలతో వచ్చారా? చూసావరా సీను, నా స్పీచ్కి ఎంత రీచ్ వచ్చిందో.
ఇవి ప్రసాదాలు కాదు బాబు, విగ్రహాలు. ఇంట్లో పూజ అయిపోయింది కదా, ముచ్చటగా 3వ రోజు మీకు అప్పగిచ్చేద్దామని వచ్చాం. ఏంటి 3వ రోజే? మాసమని ఇన్ని రోజులు ఊరుకొని ఉన్నాం. మాసం అయిపోయింది కదా, ఇప్పుడు అవి ఇవి వండాలంటే దేవుడు ఉన్నాడని కష్టమైపోతుంది. అదే మీకిచ్చేస్తే ప్రశాంతంగా వండుకొని తినొచ్చు. పండగ వచ్చే వరకు భక్తి, పండగ అయిపోగానే విరక్తి. ఏ సీను, ఒక బల్ల రెడీ చేయి, తీసుకెళ్ళి దాని మీద పెట్టండి. పందిర్లో ఉంచడానికి నిమజ్జనానికి డబ్బులు తీసుకోవాలి కదరా చేంటి. దేవుడి ఇంట్లో ఉంటేనే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, అలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఆ దేవుడికే పెడితే మునిగే రోజు కూడా మనశ్శాంతిగా ఉండడు. ఏంట్రా బాబు, జనాలు ఇలా తయారైపోయారు? వదిలేరా సీను, నేలపైన ఇలాంటి మొట్టే కాదు మాణిక్యాలు కూడా ఉంటాయి. ఇతను కూడా చాలా డిగ్నిఫైడ్ గా ఉన్నాడు. ఈ పందిరి మాదే మాదే. ఈ వినాయకుడు మాదే మాదే. ఒరే మాదే మాదే కాదురా, ఇలాంటి డిగ్నిఫైడ్ పీపుల్ ముందు మనదే మనదే అనాలి. నిజమేరా. రాత్రిలో పందిరి దగ్గర మేమే ఉంటాం, మేమే ఉంటాం. ఇంతకీ మీరెవరు? నా పేరు మాణిక్యం. చవితి రోజుల్లో ఇలాంటి పందిర్లన్నిటికీ సేవ చేస్తూ ఉంటాను. ఇందాకే చెప్పాను కదరా మట్టిలో మాణిక్యాలు ఉంటాయని. ఇదిగో ఇతనే. సేవ అంటే డబ్బులు ఇస్తారా? కాదు, తీసుకుంటాను. తీసుకుంటారా? అదేలేరా, జనాలు ఇస్తే ఈయన తీసుకుంటాడు. మీలాంటి వాళ్ళు దొరకడమే మా అదృష్టం. రండి రండి. బాబు, అక్కడ పూలు తగ్గాయి చూడమ్మా. ఇక్కడ కుర్చీలన్నీ వరుసగా వేయండి. అదిగో అక్కడ దీపంలో నూనె లేదు. ఒరే సార్ చెప్పినట్టు క్రమశిక్షణలో ఉండండి రా. ఏయ్, ప్రసాదాలు ఎక్కడా? ఇంతకీ ఆ మాణిక్యం ఎక్కడా? నేను మందేస్తాను, నేను చిందేస్తాను, చిన్న చుక్కేస్తాను, డబ్బు నొక్కేస్తాను. నేను మందేస్తాను, నేను చిందేస్తాను, చిన్న చుక్కేస్తాను, డబ్బు నొక్కేస్తాను. ఏయ్ ఏంట్రా ఇది? బాబు, అక్కడ అరటిపళ్ళు, ఇక్కడ బత్తాయి పళ్ళు. వీడికి ఎక్కేసిందిరా పుల్లు. ముందు బయటికెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? ముందుకా వెనక్క? ఎటల్లాలన్నా డబ్బులు ఇవ్వు ముందు. డబ్బులు లేదు గిబ్బులు లేదు, బయటికి వెళ్ళి ముందు. పొద్దున లేవే నువ్వు. మర్యాదగా వెళ్తావా లేకపోతే మా చేతుల్లో దెబ్బలు తింటావా? వెళ్తాను, దెబ్బలు ఎందుకు? నేను మందేస్తాను, నేను చిందేస్తాను. మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అంటే ఇదే. బాగా చీకటి పడిందిరా సీను. ఆ విషయం నాకు కాదు, ఆడికి చెప్పు. ఇంటికి వెళ్ళాలి వాడు ఇప్పుడు. ఇంటికా? నేనెళ్ళను. వెళ్ళకపోతే మీ నాన్న ఊరుకుంటాడేంట్రా? అయినా సరే నేను వెళ్ళను. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే మీ నాన్నే పందిరికి వచ్చి 4 పీక్కుంటూ ఇంటికి తీసుకెళ్తాడు. అవసరమా నీకు? రాత్రి జరిగింది ఇంకా మర్చిపోలేదు. ఈ రోజు ఏం జరుగుతుందో ఏదేమైనా అవని నేను ఇక్కడే ఉంటాను రా. మరి మీ నాన్నకి ఈ విషయం నేను చెప్తాను. చంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి తను రావట్లేదని నేను చెప్పొస్తాను. అవును, నువ్వు వెళ్ళడమే కరెక్ట్. పొద్దున మా ఇంట్లో గొడవ జరుగుతుంటే బాలు చెప్పిన మాటలు మా అమ్మ నాన్న కళ్ళార్పకుండా విన్నారు. బాలు మా అమ్మ నాన్నని ఖచ్చితంగా కన్విన్స్ చేస్తాడు. పైగా ప్రసాదాల కోసం పొద్దున్న నాతో ఇంటికి వచ్చాడు కదా, దారి కూడా తెలుసు. వెళ్ళు బాలు.
ఏరా ఇంత రాత్రి వరకు పందిరిలో ఉండకపోతే కాస్త త్వరగానే బయలుదేరి ఇంటికి రావచ్చు కదా. పనులు ఎక్కువగా ఉన్నాయండి. ఏదో ఒకటి చెప్తావు, లోపలికెళ్ళు. కొడుకు ఇంటికి వచ్చాడు, ఆడు తిన్నాడా లేదా అని పట్టించుకునే మనుషులే కరువు అయిపోయారు. అన్నీ అక్కడే ఉన్నాయిరా చంటి, నీకు కావాల్సింది వడ్డించుకొని తిను. తింటాను. మీ ఇద్దరు ఇలా మొగాలు మార్చుకుని కూర్చుంటే తృప్తిగా తింటాను. తినడానికి నాకేం మొహమాటం లేదు. మీరు మాత్రం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకండి, అదే నాకు కావాల్సింది. ఏరా మీ అమ్మ పడుకుందా? మీ నాన్న తలగడ దగ్గర నీళ్లున్నాయా? ఆవిడ పడుకున్నా జాగారం ఉన్నా మనకేంటండి? నీ కన్నీళ్ళ కంటే ఆయనకు మంచినీళ్ళేం ఎక్కువ కాదులే. అలా కాదురా. ఏది కాదు? ఒక మాట అన్నా అర్చన మీరేగా, దానికెందుకు ఆవిడికి అంత కోపం? మరీ అంత బెట్టు చూపిస్తే ఇక్కడ భయపడిపోయే వాళ్ళు ఎవరు లేరు. కావాలంటే మీరు మావయ్యకి కాల్ చేసి వచ్చి తీసుకెళ్ళిపోమని చెప్పండి. ఇక్కడ ఇలా ఉండి ఉద్ధరించాల్సిన పనేం లేదు. అప్పుడే మీ అమ్మని పుట్టింటికి పంపించేంత పోటుగాడు అయిపోయావేంట్రా? ఏంటి ఆయన గొప్ప? ఒక మెట్టు దిగితే ఆయన పొట్టేం జారిపోదు. కట్టుకున్న భార్యకి తల ఉంచితే బట్టతలేం రాదు. ఆయనకెంత పౌరుషమే ఉంటే పద, నువ్వు నేను రేపే మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. ఏరా నోర్లెగుస్తోంది? అప్పుడే మీ నాన్న దాటెళ్ళిపోయేంత మునగాడు అయిపోయావా? తప్పేముంది? ఆడదన్నాక మగాడికి అనుకువగా ఉండాల్సిందేగా. అలాగని ఎవరు చెప్పారా నీకు? మగుళ్ళు మనసులు అర్థం చేసుకోలేని మొరటోళ్లే. నీకేం తెలుసురా? మీ అమ్మ ఏ రోజు నన్ను దాటి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీ నాన్న నాకు తెలియకుండా ఏ రోజు ఏ పని చేయలేదు. దాని కోపానికి కారణం ఉంది. ఆయన కోపానికి కూడా కారణం ఉందిరా. నేనే ఆవేశంతో తొందరపడ్డాను. నేను కాస్త ఆగి మాట్లాడాల్సింది. ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోరా చంటి. ఆడదాని కష్టానికైనా కోపానికైనా కన్నీళ్ళకైనా కారణం మగాడే. వాటిని ఇవ్వడం తెలిసిన మనకు తుడి చేయడం కూడా తెలియాలి. మగాడి ప్రేమకైనా ధైర్యానికైనా భరోసాకైనా కారణం ఆడదే. వాళ్ళ మాటల్లో ప్రేమనే కాదు, కోపంలో కారణాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. గతికితే అతకదు, ఇది పెళ్లి మాట. విడదీస్తే అతుకుతారు, ఇది సంసార బాట. ఏంట్రా ఇంకా బాలుగాడు రాలేదు? చీకటి పడింది కదరా, అటు నుంచి అంటే మన ఇంటికి వెళ్ళింటాలే. అదండి మనం పడుకుందాం. గుడికి వెళ్ళాక గంటని, ఛానల్లోకి వచ్చాక సబ్స్క్రైబ్ బటన్ని కొట్టకుండా ఊరుకోకూడదు, కొట్టేయండి. మరి లైక్ షేరు కామెంటు. వాళ్ళు భక్తులురా, భక్తులంటేనే మంచోళ్ళు. ఏమండి మీరు చేశారుగా, చెయ్యకపోతే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేసేయండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.